ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్ సిటీ అని చెప్పేసి పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి అసలు అమరావతి అని ఒక క్యాపిటల్ సిటీని అవసరం లేదు అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటన్నారు? అవసరం లేదు అనడం అనేది మూర్ఖత్వం అన్న. తప్పకుండా అవసరమే. ఎందుకనంటే ప్రతి ఎక్కడన్నా ఇప్పుడు ఏ స్టేట్కి వెళ్ళినా కూడా ప్రతి స్టేట్కి ఒక రాజధాని అనేది అవసరమే ఉంది. ఎందుకంటే ప్రపంచంలో మీరు అన్ని దేశాలు చూడండి, ప్రతి ఒక్క దేశంలో కూడా రాజధాని అనేది ఉంది. సో తప్పకుండా అది అవసరమే. అది అనవసరం అనుకోవడం అది మూర్ఖత్వం అండి. ఎందుకంటే ఆయన పరిపాలనకు ఇది ఒక చెంపపెట్టులాగా మారుతుంది. ఎందుకంటే ఆయన గతంలో ప్రకటించినప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు 3 రాజధానులు ఉండాలి, అంతా ఆంధ్ర అంతా కూడా డెవలప్మెంట్ కావాలి, మాకు అంటే రాయలసీమ ఎక్కువ కాదు, ఇది కోస్తా తక్కువ కాదు, అన్నీ కూడా సమానం అని చెప్పాడు. ఇప్పుడేమో అవసరం లేదని అంటున్నాడు. అంటే అధికారం దిగిపోయిన తర్వాత జీర్ణించుకోలేకపోతున్నాడు. అన్న ఇప్పుడు అమరావతి ద్వారా ఖచ్చితంగా రాష్ట్రం అనేది అభివృద్ధి అవుతుందని చెప్పేసి నమ్మకంగా చెప్పగలరా? సో తప్పకుండా అవుద్దండి. అది ఇప్పుడు కాదండి, అది ఎప్పుడో అభివృద్ధి జరగాల్సింది. ఆంధ్ర ప్రజలు వాళ్ళ స్వయంకృత అపరాధం. ఎందుకనంటే వాళ్ళు జగన్ గారిని గెలిపించడం వల్ల గతంలోనే డెవలప్మెంట్ కోసమే చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలను అక్కడ అభివృద్ధి కోసం తీసుకున్నారు. సో మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆ 33,000 ఎకరాలను మొత్తం డైవర్ట్ చేసి 3 రాజధానులని అదని ఇదని అంతా ప్రజలను గందరగోళానికి ఒక గురి చేశారు. అంటే అన్ని వేల ఎకరాలు తీసుకొని జనాల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇంకొక ఆరోపణ ఉంది. సో మరి జనాల్ని అంటే ఏ మేరకు వాళ్ళు నష్టపోతున్నారు అనుకోవచ్చు? ఒకటండి, జనాలను ఎక్కడ కూడా గందరగోళానికి గురి చేయడం లేదు. క్లియర్గా 33,000 ఎకరాలకు క్లియర్గా అక్కడ మనకు ఒక ఎస్టిమేషన్ ఉంది. అన్ని వాళ్ళకు అంటే డీటెయిల్స్ ఏ విధంగా అన్ని ఉండానో అవన్నీ కూడా ఉన్నాయి. లేని మనం 33,000 ఎకరాలని ఎలా మాట్లాడుతున్నాం? సో అవి ఏ విధంగా గవర్నమెంట్కి చెందానో గవర్నమెంట్ ల్యాండ్స్ కిందనే ఉన్నాయి అవి. సో డెవలప్మెంట్ అనేది జరుగుద్ది. సో కాకపోతే ఏంటంటే ఇలాంటి వాళ్ళు చేసే ఇప్పుడు తప్పుడు వాగ్దానాల వలన రావాల్సిన కంపెనీలు కూడా రాలేకపోతాయి. ఇప్పుడు ఏదైనా కంపెనీ పెట్టాలంటే అక్కడ ప్రతిపక్షం ఇట్లా క్రియేట్ చేసింది అనుకో ప్రాబ్లమ్స్ రాలు కదా. ఇప్పుడు కంపెనీ ఏది కూడా ఏ కంపెనీ అయినా కూడా ప్రాబ్లం అనేది క్రియేట్ కోరుకోదు కదా. సో ఏంటంటే తప్పకుండా అసలు రాదనేది ఉండదండి. ఎందుకంటే అది జగన్ గారిని చూసి చేసినవి కూడా కాదు. 11 కూడా ఏందనంటే అక్కడ ఉన్న క్యాండిడేట్స్ కూడా మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు కూడా అక్కడ అంతకుముందు అభివృద్ధి చేసి ఉండొచ్చు. అది జగన్ గారి ప్రభుత్వంలో కాదు, చాలా ఇతర పార్టీలలో అందరూ కూడా పనిచేసిన నాయకులు ఉన్నారు కదండి. వాళ్ళు ఈరోజే వైఎస్ఆర్సీపీలో పుట్టి వచ్చి పెరిగిన వాళ్ళు కాదు కదా, అనేక పార్టీలు మారారు. సో వాళ్ళ పనితనాన్ని చూసి ఓటేశారని నేను అనుకుంటున్నాను.